హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి అపూర్వ దగ్గర వీడియో ఉందని చాలా కంగారు పడిపోతూ ఎక్కడ ఆ వీడియో శరత్చంద్రకు చూపిస్తుందో అని చెప్పి చాలా భయపడిపోతూ అపూర్వ చెప్పినట్లుగా చేస్తూ ఉంటుంది. చివరికి అపూర్వ చెప్పినట్లు తన కాళ్ళ చెప్పులు తుడిచింది. అందరికీ వంట చేయమనగానే వంట చేసింది. పాపం అందరూ వంట తిన్న తర్వాత ఆకలిగా ఉందని భోజనం మీద కూర్చోబోయేసరికి కూరలన్నిట్లో కూడా ఉప్పంతా కూడా కలిపేసి భూమిని తినకుండా చేస్తుంది. చివరికి తన రూమ్కి వచ్చి తన కాళ్ళు పట్టమని అడుగుతూ ఉంటుంది. ఇదంతా అపూర్వ భూమి మీద ఒకవైపు ప్రతీకారం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అపూర్వతో భూమి అలాగే సేవలు చేపించుకుంది కదా. అది ఒక్కొక్కటి పూసగుచ్చినట్లుగా ఇక భూమితో ఖచ్చితంగా దగ్గర ఉండి మరి అన్నీ గుర్తు పెట్టుకొని ఆ పనులన్నీ కూడా భూమి చేత చేపించుకుంటూ ఉంటే భూమికి ఒక్కొక్కటి కూడా గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చిందా అని ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. మరి అపూర్వ బారి నుంచి భూమిని కాపాడేది ఎవరు? అసలు అపూర్వ గుట్టుని రట్టు చేయడానికి శోభాచంద్ర నిజంగానే భూమిలోనికి ప్రవేశిస్తుందా? అందరి ముందు బావ అసలు భూమిలోకి అక్క ప్రవేశించనే లేదు అని నిజాన్ని బయట పెట్టినా కూడా అప్పటికి నిజంగా శోభాచంద్ర ఒకవేళ భూమిలోకి ప్రవేశిస్తే ఇప్పుడు నిజంగానే మరి భూమిలో శోభాచంద్ర ప్రవేశించింది అని చెప్పి మరి అపూర్వకి అర్థమవుతుందా? అర్థమయ్యేలా చేయబోతున్నారా? ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. భూమి ఇక అపూర్వ గదికి వచ్చి భోజనానికి అన్నీ సిద్ధం చేశాను, వస్తే వడ్డిస్తాను అని అంటూ ఉంటే వెంటనే ఇక సరే అని చెప్పేసి నువ్వు వెళ్ళు, అందరినీ ఇలాగే పిలువు, బాగా ఫ్రెష్ అప్ అవుతున్నారు, ఇద్దరం కలిసేసి వస్తాం అని అనగానే భూమి వెళ్ళిపోయి వెంటనే చెర్రీ గదిలోనికి వెళ్ళి చెర్రీ అని పిలవగానే ఏంటి భూమి అని అంటూ ఉంటే భోజనం వడ్డిస్తాను కిందికి రండి అనగానే సరే అని చెప్పేసి చాలా సంబరపడిపోతూ కింద మీద పడిపోతూ ఇక గిలగలా కొట్టుకుంటూ ఉంటాడు చెర్రీ. అప్పుడే బిందు వచ్చి ఏంట్రా ఏమైంది, ఒకవేళ భూమి బద్దలు కొట్టుకొని కిందకి పోతావా ఏంటి అని అంటూ ఉంటే నీకు అలా అనిపిస్తుందా? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? భూమి వచ్చి తన చేతులతో తానే వంట చేశానని వడ్డిస్తానని చెప్పి పిలవడానికి వచ్చింది అనగానే చెర్రీ భోజనానికి రా అని పిలిచి ఉంటుంది, ఇంతేకాని ఇంకేమీ లేదు, నువ్వే లేనిపోనివన్నీ కూడా ఊహించుకున్నట్టున్నావు అనగానే నువ్వు చెల్లివి కాదే నల్లివి అని చెప్పేసి అంటూ ఉంటే అయినా ప్రేమించిన వాడికి నీలాంటి వాళ్ళ బాధలు నీలాంటి వాళ్ళకు ఎలా బాధలు తెలుస్తాయి, నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తే అప్పుడు బాధలు తెలుస్తాయి అని అంటూ ఉంటే సరే ఒక బామ్మర్దిని నువ్వే వెతికి పెట్టుకో అని ఈ విధంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బిందు. ఇక అందరు కూడా భోజనానికి వస్తారు కదా, భూమి అన్నీ కూడా సర్వ్ చేస్తూ ఉంటే అది చూసిన శరత్చంద్ర షాక్ అయిపోతాడు. కృష్ణప్రసాద్ వెంటనే ఏంటమ్మా భూమి ఈరోజు ఇన్ని స్పెషల్స్ చేశావు, అందరినీ గది గది పిలిచి భోజనానికి రమ్మని చెప్పావు, ఏంటి స్పెషల్ అని అడుగుతూ ఉంటే అదేం లేదు అంకుల్, నాకు ఈ బోరుగా ఉండి నేనే ఈ వంటలన్నీ చేశాను అని అనగానే అందరు కూడా చూస్తూ ఉంటారు. శరత్చంద్ర వచ్చి ఏంటి ఈ వంటలన్నీ నువ్వు చేసావా, అయినా నీకు ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుట పడుతుంది, ఎందుకమ్మా ఇవన్నీ చేశావు అని అడుగుతూ ఉంటే అదేం లేదు అంకుల్ అని అంటూ ఉంటుంది భూమి. వెంటనే ఇక ఎవరు నిన్ను వంటలు చేయమన్నారు? అపూర్వ నీకు చెప్పాను కదా, భూమిని నక్షత్రలాగా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోమని చెప్పి ఆయన తనతోనే ఈ వంటలన్నీ చేపిస్తారా అని అనగానే అపూర్వ సైగ చేస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఇలా అంటూ ఉంటుంది భూమి, అంకుల్ ఎవరిని ఏమీ అనొద్దు అంకుల్, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేనే భోజనం చేస్తానని చెప్పాను, అందరికీ వడ్డించాలని కూడా చెప్పాను అనగానే సరేనమ్మా, కానీ నీకు ఏదైనా బోరు కొడితే బిందు ఉంది కదా, తనతో కలిసి ఏదైనా గేమ్స్ ఆడుకో, అంతేకాని నువ్వు ఇలా పెద్ద పెద్ద పనులు చేయొద్దమ్మా, నీకు రెస్ట్ చాలా అవసరం అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అందరు కూర్చోండి బావా, తను ఎంతో ప్రేమగా చేసినప్పుడు తనని ఇలా బాధ పెట్టడం ఎందుకు, అందరం భోజనం చేస్తే సరిపోతుంది కదా అనగానే అందరు కూడా భోజనానికి కూర్చుంటారు. శరత్చంద్ర వెంటనే అమ్మ భూమి నువ్వు కూడా కూర్చో అని అనగానే అపూర్వ సైగ చేస్తూ ఉంటుంది. పర్లేదు అంకుల్, నేను తర్వాత తింటాను, మీ అందరికీ వడ్డిస్తాను పట్టండి అనగానే వెంటనే చెర్రీ పైకి లేచి ఒకదాన్ని ఎలా వడ్డిస్తావు భూమి, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానులే అనగానే మేమందరం మనుషులం కదా, హెల్ప్ చేయాలంటే భూమి తన చేతులతో వడ్డించాలని చెప్పింది కదా,
భూమి వడ్డిస్తుంది, నువ్వు కూర్చొని తిను అనగానే, నా ప్రేమకు మొదట మా నాన్న విలను, తర్వాత ఈ బిందు అనుకుంటే ఇప్పుడు పెద్ద విలను మా అత్త అయిపోయింది అని చెప్పేసి చెర్రీ బాధపడుతూ ఉంటాడు. ఇకపోతే గగన్ అలాగే శారద పూర్ణి ముగ్గురు కూడా భోజనానికి కూర్చున్నా కూడా వాళ్ళు తింటున్న ముద్ద సహించదు. భూమిని గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళకి. గగన్ బాధపడుతూ ఉంటాడు. ఇక అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటే అపూర్వ మాత్రం భూమి ఇది వడ్డించు అది వడ్డించు అని చెప్పేసి భూమిని మొప్ప తిప్పలు పెడుతుంది. అందరూ కూడా భోజనాలే బాగున్నాయని చెప్తారు. శరత్చంద్ర అయితే, అమ్మ భూమి, ఇన్ని వంటలు చేసినందుకు గాను నీ మీద మొదట కోపం వచ్చింది, కానీ అవి తిన్న తర్వాత సంతృప్తిగా ఉంది. నువ్వు కూడా కూర్చో భూమి, భోజనం చేయి అనగానే, సరే అంకుల్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కదా. మీరు వెళ్ళండి బావా, నేను దగ్గరుండి వడ్డిస్తాను, భూమి మనందరికీ వడ్డించింది కదా అనగానే, సరే అని చెప్పేసి కన్న కూతురికి కన్న తల్లిలా వడ్డించాలి అపూర్వ అనగానే, ఖచ్చితంగా వడ్డిస్తాను బావా, ముందు మీరు వెళ్ళండి అనగానే అందరూ కూడా వెళ్ళిపోతారు. భోజనం తింటావా భూమి, అందరికీ వడ్డించావు కదా, మేమందరం తింటున్నప్పుడు నీకు కూడా పాపం ఆకలేసి ఉంటుంది కదా, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తానని చెప్పేసి అంటూ ఉంటే భూమి అలానే చూస్తూ ఉంటుంది. వంటలన్నిట్లో కూడా ఉప్పులు కారాలు వేసి భూమి తినకుండా చేసేస్తుంది. పాపం భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు తిను, ఆకలి వేస్తే తిన్న తర్వాత నా రూమ్కి రా, నీతో కొంచెం పని ఉంది అని చెప్పేసి అంటూ ఉండగానే అపూర్వ తన రూమ్కి వెళ్ళి కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని కాలు ఊపుతూ ఉంటుంది. అప్పుడేక భూమి తన రూమ్లోనికి వెళ్ళడంతో, వచ్చేసావా, అప్పుడే భోజనం తిన్నావా, కనీసం తిన్నట్టేం అనిపించలేదే అనగానే, నేను అందరికీ వండి పెట్టాను కదా, నా చేతులతో అందరూ తిన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారంటే నేను చాలా అదృష్టవంతురాలనే కదా, నా చేతులతో చేసిన భోజనం అందరూ మెచ్చుకున్నారనే కదా అనగానే, ఓహో అలా వచ్చావా దారికి, సరే సరే కానీ ముందు నాకు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి పట్టు అనగానే భూమి షాక్ అయిపోతుంది. పిరికిడి బిగిస్తుంది. వెంటనేక బిగించిన పిరికిడి చాలు, ఆ పిరికిడి బిగించి వెంటనే నీ కొంగున ముడివేసి కొంచెం కాళ్ళు పట్టమా భూమి అనగానే వెంటనేక కాళ్ళు పడుతూ ఉంటుంది. చిటికిన వేలు దగ్గర నొప్పి ఉందని చెప్పి అది ఇది ప్రతి పని కూడా చేపిస్తూ ఉంటే భూమి హాస్పిటల్లో అపూర్వని ముప్పు తప్పులు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఆ రోజు నేను చేసినవన్నీ నాతోనే చేపిస్తున్నావు కదా అని చెప్పేసి భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా వీడియోని అడ్డం పెట్టుకొని భూమిని గ్రిప్లో పెట్టుకుంటుంది అపూర్వ. మరి ఆ భూమిని అపూర్వ నుంచి కాపాడేది ఎవరు? శోభచంద్ర నీలో దూరినట్టు నటించి ఆస్తి రాపించాలని చెప్పిన అపూర్వకి మరి నిజంగానే భూమిలో మరి శోభచంద్ర పరకాయ ప్రవేశం చేసి అసలు అపూర్వ ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసి ఆ వీడియోని అడ్డం పెట్టుకొని భూమిని ముప్ప తిప్పలు పెట్టేస్తున్న అపూర్వకి చెమటలు పుట్టించబోతుందా? మరి నిజంగా అదే జరిగితే అందరి ముందు అపూర్వ బకరా అవుతుందని చెప్పుకోవాలి. లేదు బావా, ఆ రోజు శోభ అక్క భూమిలో దూరింది అన్నది అబద్ధం అనగానే లేదు అని చెప్పేసి గట్టిగా అందరి ముందు కేకలు వేస్తే నిజంగానే శోభచంద్ర భూమిలోకి ప్రవేశించబోతుందా? అది చూసిన శరత్చంద్ర అపూర్వ అందరూ కూడా షాక్ అవ్వబోతున్నారా? ఏం జరుగుతుంది?